బ్యూటిఫుల్ వైబ్. చూడండి గైస్, కోరుకొండ సిటీ ఎక్కి 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 సగం సగం ఎట్లా ఎక్కేవాడికి మా ఆవిడకి ఆయాసం వస్తుంది. గుండె ఫాస్ట్గా కొట్టేసుకుంటుంది. మా బుడ్డోడైతే చెప్పలేదు. బుడ్డోడు చెప్పమ్మా డాడీ. ఆడి సిగ్గేస్తుంది గైస్. ఇంకా ఇదిగోండి, అంత దూరం ఉంది, ఇంకా అంత దూరం వెళ్ళాలి. పైన కింద వేడండి తిరుపతిలో. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు వచ్చేసరికి మేము కోరుకొండ టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. కొండ పైన టెంపుల్, నరసింహస్వామి టెంపుల్ ఉందనమాట. చాలా పవర్ఫుల్ అంట. కోరుకున్న కోరికలు అయితే నెరవేరుతున్నాయి. మా చిన్నోడిని హాయ్ చెప్పమంటే చెప్పనని చెప్తున్నాడు. ఆల్రెడీ లేచి చాలాసేపు అయింది, కాకపోతే కొంచెం మూడు బాగాలేదనమాట, అంతే. ఇది వచ్చేసరికి గాడాల రోడ్డు, రాజమండ్రికి 20 కిలోమీటర్స్ ఉంది. అది కోరుకొండ ఊరు. కోరుకొండకి వెళ్ళాలంటే రాజమండ్రి నుంచి 20 కిలోమీటర్స్ అనమాట. మేము బండి కాబట్టి సో ఫాస్ట్గానే వెళ్ళిపోయాం. పొద్దున్న 7 o'clockకి కరెక్ట్గా 7కి బయలుదేరాము. అక్కడికి వెళ్ళేసరికి 10 నిమిషాలు తక్కువ 8 అయిందనమాట. మధ్యలో మళ్ళీ టిఫిన్ చేయడానికి ఆగాము కూడాను. ఫాస్ట్గానే వెళ్ళిపోయాము. ఇది వచ్చేసరికి మధురపూడి ఏరియా అన్నమాట. చాలా చెట్లు ఉన్నాయి కదా. మా చిన్నడి నేను బయట చూపిస్తున్నానని చెప్పి నన్ను చూపించాలని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. ఫోన్ దగ్గరికి లాక్కుంటున్నాడు. అందుకని ఫ్రంట్ కెమెరా ఓపెన్ చేస్తే చూడండి ఎలా చూస్తున్నాడా. మధ్యలో కూర్చుంటున్నాడు, ఏంటో ఈ మధ్య ఎదురు కూర్చోని చెప్తున్నాడు. స్పీడ్ గాలి వస్తుంది కదా, అందుకని చెప్పేసి. మరి అంత ఫాస్ట్గా ఏమి వెళ్ళను అనుకోండి. ఇక్కడికి వచ్చేసరికి ఎయిర్పోర్ట్, ఇక్కడ చాలా మంది వస్తారు కదా ఎయిర్పోర్ట్కి. అంటే ఎక్కడి నుంచో రాజమండ్రి వచ్చిన వాళ్ళంతా ఇక్కడే ల్యాండ్ అవ్వాలి. సో అందుకే ఇక్కడ చాలా మంది వస్తూ ఉన్నారు కార్ల మీద కట్టాను. లోపలికి కూడా వెళ్ళొచ్చు. ఎంట్రీ ఫీజు 30 రూపీస్ అంట. మేము వెళ్దాం అనుకున్నాం, కాకపోతే మళ్ళీ 12 గంటలతో గుడి క్లోజ్ అయిపోతుంది అంట మా బావ చెప్పారు. సో అందుకని 12 లోపల మనం స్టెప్స్ ఎక్కి వెళ్ళి దర్శనం చేసుకొని దిగి రావాలంటే టైం పడుతుంది కదా. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు వెళ్దాంలే, ఎయిర్పోర్ట్ మొత్తం చూద్దాము అని చెప్పేసి అన్నాడు అనమాట మా బావ. సరే అని చెప్పేసి ఇంకా బయలుదేరుతున్నాము. ఈ గుడి వచ్చేసరికి మనకి దేవుళ్ళు కట్టిన గుడి అంట, మనుషులు కట్టిన గుడి కాదు అంటున్నారు పంతులు గారు అయితే. సుమారు 800 ఏళ్ళ చరిత్ర కలిగిన వైష్ణవ దివ్యక్షేత్రం అంటారు. ఇది ఆంధ్రప్రదేశ్లోని పురాణ కాలంలో కట్టిన గుడి. ఇది ఒకటి, అన్నిట్లో ఇది ఒక క్షేత్రం అనమాట. పరమ మహర్షి ఘోర తపస్సు చేయగా స్వామివారి లక్ష్మీదేవి సమేతంగా ఇక్కడ వెలిసారని అందరూ అంటున్నారు. సో ఈ కొండని వేదాద్రి కూడా అని పిలుస్తారు. ఈ కొండను 615 మెట్లు నిటారుగా ఉంటాయి. ఆ మెట్లు ఎక్కి అప్పుడు మనం పైన 9 అంగుళాల విగ్రహాన్ని మనం దర్శించుకోవాలి. 9 అంగుళాల విగ్రహం ఉంటుందన్నమాట. చిన్న లక్ష్మీ స్వరూపం నరసింహస్వామి విగ్రహం ఉంటుంది, అదైతే దర్శించుకోవాలి. సో ఇక్కడికి వచ్చేసరికి మేము ఆల్రెడీ కోరుకొండ వచ్చేసాము. కింద అయితే టిఫిన్ చేసేస్తున్నాం. ఎందుకంటే టిఫిన్ చేయకుండా పైకి ఎక్కి మళ్ళీ దర్శనం చేసుకొని కిందకి దిగేసరికి ఏ టైం అవుతుందో తెలియదు కదా, మళ్ళీ కళ్ళు తిరుగుతాయని భయం వేసి ఎండ ఒకటి ఉంది. అందుకని చెప్పేసి మా బావన్న టిఫిన్ చేసి వెళ్దామని చెప్తున్నాను. మా చిన్నోడు అస్సలు మూడు బాగాలేదు ఈరోజు, అందుకని అసలు ఎవరిని పట్టించుకోవట్లేదు. హాయ్ చెప్పమన్నా చెప్పట్లేదు. సో ఏంటో కానీ మేము వాడపల్లి వెళ్ళినప్పుడు కూడా మబ్బుగా ఉంది, ఈరోజు కూడా మబ్బుగానే ఉంది, అంత ఎండ అయితే లేదు. గుడికి అయితే వచ్చేసాం టిఫిన్ చేసిన తర్వాత. కరెక్ట్గా మేము ఇక్కడికి వచ్చేసరికి 10 నిమిషాలు తక్కువ 8 అయిందనమాట. అంటే 15 మినిట్స్ పట్టింది. ఇక్కడికి వచ్చేసరికి కొబ్బరికాయ కొందామని చెప్పేసి ఆగాము అనమాట. మేము ఇంటికాడ నుంచి కొబ్బరికాయ తెచ్చుకుందాం అనుకున్నాం, ఎందుకు ఆల్రెడీ ఇక్కడ ఉండే కదా కొందాంలే అనుకుని ఇంకా ఇక్కడే కొందాం, మళ్ళీ మోయడం ఎందుకు అనిపించింది. అరటిపళ్ళు కొందాము అనుకున్నాను, బట్ ఏంటంటే కోతులు చాలా ఎక్కువ ఉంటాయంట. మా బావ అన్నారు వద్దు, కోతులు చాలా ఎక్కువ ఉంటాయి, మళ్ళీ అరటిపళ్ళ కోసం మన మీద పడతాయి, వద్దులే అనేసారు. ఇంకొక కొంచెం తక్కువ తీసుకొని కింద టెంపుల్ ఉంది కదా అక్కడ దండం పెట్టుకుని అరటిపళ్ళు కూడా లోపలే ఇచ్చేసాము అనమాట, కిందనే ఇచ్చేసాము. కాలు కడుక్కోవడానికి అయితే ఆగామన్నమాట. ఇక్కడ కాలు కడుక్కొని మొత్తం వ్యూ అయితే చూస్తున్నాము. ఫస్ట్ ఇక్కడ ప్రదర్శనలు చేసిన తర్వాతనే కింద దర్శించుకొని అప్పుడు పైకి ఎక్కాలంట. సో అందుకని కింద అయితే కాలు కడుక్కొని వెళ్తున్నాము. స్టెప్స్ ఎవరు ఎక్కలేదు, ఇంకా మనమే అదే మనమే స్టార్టింగ్. ఫస్ట్ కింద గుళ్ళో దండం పెట్టుకొని కాలు కడుక్కోవాలా మీరు? మన దూరం నుంచి వచ్చారు, కడుక్కోవాలా? నాకు ఎత్తమని
మా చిన్నోడిని ఎత్తుకుంటాను రారా అంటే రావట్లేదు. వాళ్ళ డాడీ దగ్గరే ఉంటాడంట. ఎందుకంటే బయటకొచ్చినప్పుడు మాత్రం వాళ్ళ నాన్న దగ్గరే ఉంటాడు ఎత్తుకోమని. ఒక్కోసారి మళ్ళీ మాత్రం నా దగ్గరే ఉంటాడు. వాళ్ళ నాన్న దగ్గరికెళ్ళడు. ఒక్కోసారి ఆడి మూడ్ బాగోపోతే వాళ్ళ నాన్న దగ్గర ఉంటాడు. నా దగ్గరికి రాడు. అలా ఉంటది మా చిన్నోడితోని. ఇక్కడైతే టెంపుల్ చూపిస్తున్నాం కదా! లోపలికొచ్చేసి ఫస్ట్ దగ్గర దండం పెట్టుకోవాలనమాట. గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేశాము. తర్వాత ఇక్కడ దండం పెట్టుకోవడానికి వచ్చాము. గర్భగుడిలో వీడియో తీయకూడదన్నారు. సో, అందుకే నేను వీడియో అయితే షూట్ చేయలేదు. ఎవరైనా ఈ టెంపుల్‌కైతే వెళ్లారా? వెళ్తే ఒకసారి కామెంట్ చేయండి. చూసారా లేదా? వెళ్ళకపోతే ఎప్పుడైనా కుదిరితే వెళ్ళండి. చాలా మంచి జరుగుతుందంటున్నారు. ఇక్కడ బయటకొచ్చేసరికి చూసారుగా ప్రతి రాయి మీద కూడా పేర్లున్నాయి. అంటే ఆ రాయి ఎవరెవరు ఇచ్చారు అనేసి వాళ్ళ డీటెయిల్స్ కూడా ఉన్నాయి పైన. ఎప్పుడిచ్చారు, ఎవరిచ్చారు అని చెప్పేసి ప్రతి రాయి మీద ఉంది. ఒక్క రాయి మీద కూడా లేదు అనడానికి లేదు. అలా ఉన్నాయన్నమాట. అందరి పేర్లు ఉన్నాయి. పురాతన కాలం టెంపుల్ కదా! రాళ్ళు మాత్రం కాలిపోతున్నాయన్నమాట. బాబోయ్! చాలా ఘోరం కాలిపోయినాయండి. ఇప్పుడు కాదు కానీ మళ్ళీ వచ్చేటప్పుడైతే కాలిపోయినాయన్నమాట కాళ్ళు. సుర్రుమని నేనే నడలేకపోయాను. అంత కాలిపోయినాయి. మా చిన్నోడినైతే ఇంకా కప్పేసాము. అసలు ఎత్తుకొని దింపని కూడా దింపలేదు. ఇక్కడికొచ్చేసరికి మెట్లెక్కడానికి వచ్చాం. అక్కడ వాష్‌రూమ్స్ ఉన్నాయి గదా! బాలేదు ఎవరెళ్ళకండి. మెట్లెక్కడానికి ఇక్కడ పాదాలుంటాయి. సో, స్వామివారి పాదాలకైతే దండం పెట్టుకోవాలి. ఇక్కడ గేట్ కనిపిస్తుంది కదా! సో, అక్కడైతే భోజనాలైతే పెడతారనమాట. ఇక్కడికొచ్చేసరికి వీళ్ళైతే ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు కదా! వాళ్ళైతే స్వామివారికి దండం పెట్టుకున్నారంట. 10th క్లాస్ పాస్ అవుతే మెట్లకి దండం పసుపు, కుంకుమ రాస్తూ మెట్లెక్కుతామని చెప్పేసి. సో, అందుకని వాళ్ళైతే పసుపు, కుంకుమ రాస్తూ మెట్లెక్కుతున్నారనమాట. వీళ్ళే కాదు చాలా మంది. ఒక ఆవిడైతే పిల్లలు పుట్టాలని పెట్టుకున్నారంట. దండం పెట్టుకున్నారంట. ఆవిడ కూడా అలాగనే మెట్లు పసుపు, కుంకుమ రాస్తూ ఎక్కారనమాట. చాలా మంది ఒక నలుగురు, ఐదుగురు ఎక్కారు మేము వస్తుండగానైతే. ఇక్కడ కోతిని చూసారా? ఇది కోతి కాదు, ఆవిడేదో పేరు చెప్పిందండి. నాకు నోరు తిరగట్లేదు, గుర్తులేదు కూడా సరింగా. మా చిన్నోడి మీదకొస్తదేమో అని కర్ర తీసుకున్నాము. కొమ్ము తెంపాడు. అప్పుడే చాట్లు పడేస్తున్నాయి. అన్ని ముళ్ళ చెట్లే. దాని నిండా ముళ్ళులే ఉన్నాయి. ఇప్పుడు దాకా ఇక్కడ చాలా ఉన్నాయి. కాకపోతే మీదకొచ్చేస్తే ఏముంది భయ్యం. ఎన్ని కాదు మా కలచాలకి ఇక్కడే బాబు. నాకు కొన్ని మెట్లు ఎక్కేసరికి నాకు ఆవేశం వచ్చేస్తుంది. మరి నేను ఎంత వీకా సాంగ్సా. కొన్ని మెట్లు ఎక్కేసరికి నాకు ఆవేశం వచ్చేది. ఎంత వీక్ గా ఉన్నాను. రాడితే ఎక్కేసాడు సాయి. ఇంకా చాలా మంది వస్తున్నారే. చాలా మంది వస్తున్నారు. అమ్మో కోతి ఇక్కడ ఉందా? తీగి ఊగుతుంది కొమ్మ. ఈ పైన అక్కడ ఉన్నట్టుందా? సరిపోతా. ఫోన్ జేబులో తీసుకో. మళ్ళీ మీదకి వచ్చిందనుకో. అయ్యి కోతి కాదట, అది అన్నదవడి తండ ఏదో ఉంది. పడుకుందాం. బ్యూటిఫుల్ వైబ్ చూడండి గైస్. కోరుకొండ సిటీ. ఎక్కి సగం ఎట్లా ఎక్కేవాడికి మా ఆవిడకి ఆయాసం వస్తుంది. గుండె ఫాస్ట్ కొట్టేసుకుంటుంది. మా బుడ్డోడు అయితే చెప్పలేదు. బుడ్డోడు చెప్పమ్మా డాడీ. ఆడి సిగ్గేస్తుంది గైస్. ఇంకా ఇదిగోండి అంత దూరం ఉంది. ఇంకా అంత దూరం వెళ్ళాలి. నిలువుగా ఉన్నాయి కదా మెట్లు, తక్కువ ఉన్నా కానీ నిలువుగా ఉండడం వల్ల ఏంటంటే ఎక్కేప్పుడు స్ట్రైడ్ ఎక్కడం వల్ల నొప్పి వచ్చేస్తుంది. ఒక ట్యాబ్ కొలాయి కూడా ఉండేది. అది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోతుంది మనకే వెళ్దాం. నన్ను అడిగితే కొండ ఎక్కే వాళ్ళకి మంచిలు పెడితే బెటర్ దారిలో చలవందరలు అంటే. కాకపోతే కోతులు ఎక్కువైపోయి ఇగోండి చూడండి అక్కడ ఇల్లు కడుతున్నా చూడండి. అడుగున ఇల్లే. సొంత ఇల్లు కాలం ఉన్న ప్రతి ఒక్కరు కట్టుకోవచ్చు.
ఇంకా మెట్లెక్కి మేము పైకైతే వచ్చేసాము. కాకపోతే ఇక్కడ కోతులైతే చాలా ఎక్కువున్నాయన్నమాట. మేము ఎక్కే దారిలో తక్కువ ఇంకాను. ఎక్కువ కనిపించలేదు. కాకపోతే ఒక గేట్ ఇప్పుడు చూపిస్తున్నాం కదా! ఆ గేట్ దగ్గరికొచ్చేసరికి చాలా ఎక్కువున్నాయన్నమాట. స్టెప్స్ దగ్గర ఆంజనేయస్వామి విగ్రహం ఉంది కదా అని చెప్పేసి దండం పెట్టుకుందామని ఎక్కి అలసిపోయి అక్కడ కూర్చొని దండం పెట్టుకుంటున్నాము. వెంటనే చాలా ఎక్కువ కోతులున్నాయి అక్కడ. మెట్ల దగ్గర కూడా ఒకటుందన్నమాట చిన్నది. పైన ఆల్రెడీ మనుషులున్నారు కదా! వాళ్ళు కొడతారేమో అనుకున్నాము. వాళ్ళసలు రానే కూడా రాట్లేదు భయపడుతున్నారు. మేమేం చేసామంటే మా చేతిలో అప్పటిదాకా కర్రుంది. అది మా చిన్నోడు ఏం చేసాడంటే బాడేసాడనమాట దారిలోనే. ఇంకా చేతిలో ఏం లేదు వాటర్ బాటిల్ ఒకటే ఉంది. అదేమో మా చిన్నోడు ఏం చేసా వాటర్ బాటిల్ ఏమో నేను పక్కన పెట్టుకున్నాను. మా బావ మా చిన్నోడిని ఎత్తుకున్నాడు కదా! అదేమో మీదకొస్తుందనమాట ఒక పెద్ద కోతి. అదొచ్చేసరికి మా కంగారొచ్చేసింది. మెల్లగా పైకి మెట్లెక్కుదాం అనేసరికి కోతి ఎనక్కెళ్ళిపోయిందనమాట. సో, వేరే గోడ ఎక్కింది కదా! మెట్ల దగ్గర ఏం లేదు కదా అని చెప్పేసి మేమైతే మెట్లెక్కుదామని ట్రై చేస్తుంటే వెనక నుంచి సడన్‌గా నా మీదకైతే దూకింది. నా మీద పడిపోయిందేమో అనుకున్నాను. వెంటనే మా చిన్నోడు నేను వంగిపోయాము. అండ్ మా బావ ఎత్తుకున్నాడు. కాకపోతే ఇలా చిన్నోడు తల మీద చెయ్యేస్తే వంగున్నాడనమాట. అది వెంటనే మా మీద నుంచి దూకేసింది. ఎటెక్కి చేతిలోని చున్నీతో కప్పేసాననమాట. అప్పటికే కొబ్బరికాయ నేను చున్నీతో కప్పేసాను. అయినా సరే చున్నీలో ఏదో ఉందనుకోని అది మీదకొస్తున్నాయని చెప్పేసి నేనేం చేశానంటే చున్నీతో పాటు ఇసిరేసాను కొబ్బరికాయి. అండ్ అది ఇసిరేయగానే మా మీదకైతే రాలేదు. అప్పుడు మమ్మల్ని వదిలేసాయి. వెంటనే కొబ్బరికాయ తీసుకోవడానికి వెళ్ళిపోయినియి. వెంటనే మేము స్పీడ్‌గా మెట్లెక్కి తలుపేసేసామనమాట. ఇంకా చూడండి వీడియో అయితే. కొబ్బరికాయ కొబ్బరికాయ ఇచ్చేసింది కోతికి సమర్పించింది మాట. స్వామివారు కొడదని తీసుకొచ్చామాట. ఇక రాతి బొమ్మ చూడండి, దాకా మోసుకొచ్చి ఇక్కడికి ఇచ్చేసాం. చాలా పురాతనమైనవి. మెయిన్ ఇవే చూపించాలి బాబు. 800 నాటి ఏళ్ళ కథ అని వీటిలో మన చరిత్ర ఉంటుంది. ఇగో ఇలాంటి శిల మీద చూడండి ఏం చేస్తున్నారు వచ్చి ఇలా రాస్తున్నారు, పేర్లు రాస్తున్నారు. నిబ్బిగళ్ళు పేర్లు రాస్తున్నారు. వీళ్ళ వల్ల మన సంస్కృతి సాంప్రదాయం నాశనం అయిపోతున్నాయి. పేర్లు ఎక్కడికైనా కొండల మీద రాసుకుంటారా, మరి గుళ్ళ మీద ఎట్రా పాపాత్మలారా. ఇగో స్వాతి అంట, పిఎల్ అంట, ఏడేదో రాస్తున్నారు గుళ్ళు పైన. ఇలాంటి ఎవరు చూపించారు, మేము చూపిస్తాం. ఎందుకంటే మాకు సంస్కృతి సాంప్రదాయం కదా. ఎక్కడ చున్నీ చున్నీ వాటర్ బాటిల్ ఇక్కడ దిగడానికి ఉంది. ఇది ఇక్కడ కొడతారు కొబ్బరికాయలు. అగో చెప్పు తీసుకెళ్ళిపోయింది ఆల్రెడీ. మొత్తం చెరువు చూడు, కొండలో చెరువులు. ఇంకొకడ చెరువు ఉంది. ఇదే రూట్ వెళ్తుందో ఇంక పొలాల మధ్యలో ఊరు అదే ఊరు మరి. చెరువే గోదావరిలాగా ఉంది. ఎర్ర కుంకుమ కాలు కట్టుకోవడానికి తాడానికి అయ్యి తాగడానికి ఉన్నా. ఒక ఆవిడనైతే కోతి గీరేసింది. ఎందుకంటే ఆవిడ హ్యాండ్ బ్యాగ్ తీసుకొచ్చింది. హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకుందామని ట్రై చేసింది ఆవిడ మెట్లు ఎక్కేటప్పుడు. సో, ఆవిడైతే హ్యాండ్ బ్యాగ్ ఇవ్వలేదని చెప్పేసి చైర్ మీద రక్కేసిందనమాట. మొత్తం లోతుగా దిగిపోయింది. కిందకెళ్ళగానే ఇంజెక్షన్ చేసుకోండి, టీటీ ఇంజెక్షన్ చేయించుకోండి అని చెప్పామనమాట మేము. ఎందుకంటే కోతి గీరిందంటే కొంతమందికి ఎఫెక్ట్స్ ఇస్తాయి అంటారు కదా! ఎలాంటి ఎఫెక్ట్స్ ఇస్తుందో కూడా తెలీదు. అందుకని మేము కిందకెళ్ళాక చేయించుకుంటాంలేమ్మా అనేసి కంగారు పడిపోయిందనమాట ఆవిడైతే. పైకి రాగానే ఇంకా మేము పసుపు ఇస్తే పసుపు రాసుకుంది.
అలా అంత డేంజర్‌గా ఉన్నాయన్నమాట. పైకొచ్చే వరకు ఏమి లేవు. పైన గేట్ ఉందిగా, గేట్ వచ్చేసరికి ఎక్కువ కోతులున్నాయి. మాకక్కడే భయమేసింది. పంతులు గారు రావడానికి టైం పడతదన్నారు. మేము 9 కల్లా ఎక్కేసాం కదా! అప్పుడప్పుడే వస్తున్నారు జనాలింకా. పంతులు గారు ఇంకా 10:30 ఆ టైంకొచ్చారనమాట. అప్పుడొచ్చారని చెప్పి అందరూ నిలబడ్డాము. అండ్ గుడి తీసేస్తారేమో, పూజ చేస్తారేమో అని చెప్పేసి నుంచున్నాము వెళ్దామని. కాకపోతే పంతులు గారొచ్చి లోపలంతా శుభ్రం చేసి ఫస్ట్ ఆయన పూజ చేసిన తర్వాత అప్పుడు మమ్మల్ని పిలుస్తారంట. ఆయనొచ్చిన అరగంటకి మమ్మల్ని లోపలికి గేట్ అయితే ఓపెన్ చేశారు. అప్పుడు వెళ్ళాం మేము లోపలికి. దర్శనం అయితే చేసుకున్నాం. లోపలైతే వీడియో షూట్ చేయలేదు, చేయకూడదన్నారు. సో, అందుకని ఇంకా దర్శనం అయ్యేసరికి చాలా టైం పట్టిందనమాట. మేము ఎక్కడ మాత్రం ఫాస్ట్‌గానే ఎక్కేసాం. ఎన్నింటికంటే 8:30కి పైకెక్కడం స్టార్ట్ చేసాం. 9కి ఎక్కేసామనమాట. ఫాస్ట్‌గానే ఎక్కేసాము. ఇంకా పంతులు గారొచ్చాక పంతులు గారొచ్చేదాకా అలా కూర్చొని అటు ఇటు మాట్లాడుకుంటూ కూర్చున్నామనమాట. వీడియోస్ తీస్తూ, ఫోటోస్ తీస్తూననమాట. దర్శనం అయిపోయాక ఇంక కిందకైతే దిగిపోయాము. వాయిస్ అవ్వడానికైనా వాయిస్ ఏమవుతుంది, వాయిస్ రావట్లేదు ఏం బయటికి. కొండకి వచ్చరికి బ్యాగ్ అవుతుంది, కోతులు ఏమో వాయిస్ ఎక్కుతుంది. మొత్తం జుట్టు అంతా తడిసిపోయింది, ఇది తడిసిపోయింది, మా ఊరిలో తడిసిపోయింది. గత వీడియోలో కామరానికి వెళ్ళకుండా కదా, ఇయర్ కల్లా ఫ్యాన్స్ దిగేటప్పుడు మాత్రం అందరితోనే దిగామనమాట. ఎందుకంటే ఆల్రెడీ అందరూ దిగిపోతున్నారు కదా దర్శనం అయిపోయాక. 9 అంగుళాల విగ్రహం అనమాట లక్ష్మీనరసింహ స్వామిది. చాలా చిన్నగా ఉంది. కాకపోతే ఆయన చాలాసేపు కూర్చొని చూసి అప్పుడు వెళ్ళండి దర్శనం చేసుకోండి అంటున్నారనమాట. తొందరగా వెళ్ళిపోయినాం, ఏం తొయ్యట్లేదు. చాలా ఫ్రీగా అయితే దర్శనం అయ్యింది. కిందకు వచ్చేసరికి కూర్చోండి, భోజనం చేసి అప్పుడు వెళ్ళండి అన్నారు. సో, అందుకని 11 అయ్యింది. ఒక హాఫ్ అన్ అవర్ ఆగమన్నారు. చేసి అప్పుడు వెళ్ళమన్నారు. చేసి కంపల్సరీ తిని వెళ్ళాలంట, వండి పెడుతున్నారండి. ఏ గుడికి వెళ్ళా మేము ఏం తినట్లేదు. అన్నవరం వెళ్ళాము, సారీ విజయవాడ వెళ్ళాము, తినలేదు. తర్వాత కొంతమూరు వెళ్ళాము, అక్కడ తినలేదు, వచ్చేసి వాడపల్లి వెళ్ళాము, అక్కడ తినలేదు, వచ్చేసాము. తర్వాత ఏదో గుడికి వెళ్ళాము, మనం భోజనం చేయకుండా వచ్చేసాము. చిన్న తిరుపతి వెళ్ళాము, అక్కడ తినలేదు, అందుకని ఎక్కడైనా తిన్నాము. అసలు వాళ్ళే కూర్చోండి వండి పెట్టమన్నప్పుడు మనకి నొప్పి, ఎందుకంటే దూరం వచ్చాం కదా అలాగో అని చెప్పి కూర్చున్నాము. తినేసి అప్పుడు వెళ్తాం. హాయ్ చెప్పు. హాయ్ చెప్తున్నారు, చెప్పండి. పైన కోతుందా కోతి ఏమంది కోతి అలా తిన్నదే. ఎక్కడుంది కోతి? ఎక్కడుంది కోతి? ఎక్కడుంది కోతి? ఎక్కడుంది? అక్కడుందా? నువ్వేమన్నా దా అన్నవే, దా అన్నవే కోతిని. దా ఏమన్నా దా అన్నవే కోతిని. దా 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 అన్నవే. చెప్పులు ఇక్కడ పెట్టుకుంటున్నారు చాలా. ఇంకా 11:30 అయ్యిందనమాట. అందరినీ కూర్చోబెట్టారు కదా, భోజనం చేసి వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళందరితో సైన్ పెట్టిస్తున్నారనమాట. సో, నేను సైన్ పెడుతున్నాను. మా హస్బెండ్ సైన్ కూడా నేనే పెట్టేయచ్చు అని అడిగితే ఎవరు చేస్తే వాళ్ళే పెట్టాలమ్మా అంటున్నారనమాట. కొత్తగా వచ్చారు కదా, తెలుస్తుందిలే మళ్ళీ సారి వచ్చేటప్పుడు అంటుంది ఆవిడ. కామెడీగా మాట్లాడుతున్నారనమాట. ఇంకా దండం కింద ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది కదా, అక్కడైతే దండం పెట్టుకున్నాం, అది చెప్తున్నాను. అక్కడ దండం పెట్టుకొని చిన్నడికి బొట్టు పెడుతుంటే నవ్వుతున్నాడు. ఎందుకంటే కోతులు వెనకాల నుంచి ఇలా బొర్రు ఊపుతున్నాయి అనమాట. అంటే ఆశీర్వదిస్తున్నట్టు చేతులు ఊపుతున్నాయి. మా చిన్నడు అది చూసి నవ్వుతున్నాడు. ఇంకా మా భోజనం టెక్ ఇక్కడ చూసారా, సింపుల్ గా అంత భలేగా ఉంది కదా, అంటే ఎవరికి ఇబ్బంది లేకుండా ఉందన్నమాట. ఇక్కడైతే కూర్చున్నాం. మా చిన్నోడు అప్పుడు పడుకుని పోయాడు, చాలాసేపు వెయిట్ చేశాడు, ఆడుకొని పడుకుని పోయాడు పాలు తాగి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. అండ్ ఈ టెంపుల్కి మీరు ఎవరైనా వెళ్తే కామెంట్ చేయండి ఖచ్చితంగాను. అండ్ చాలా పవర్ఫుల్ అంట దేవుడైతే. ఇక్కడ పురాతన కాలమైన టెంపుల్ కదా, చాలా కోరుకున్న కోరికలు అయితే నెరవేరుతున్నాయి అంటున్నారు. ఉంటానండి.